తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి మహదేవ్పూర్ మండలం దక్షిణ కాశీగా పిలువబడే కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ఈ నెల అనగా 15 మే 2025న ప్రారంభమవుతాయి. కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు అనే 2 లింగాలు ఒకే పానమట్టం పైన ఉంటాయి. మొదటగా కాళేశ్వర లింగాన్ని ఆరాధించాలి. అది యముడి చేత ప్రతిష్ఠించబడింది. తర్వాత స్వయంభులింగమైన ముక్తీశ్వర లింగాన్ని ఆరాధించాలి. అంతేగాక అక్కడ యమకోణం అనే నిర్మాణం ఉంది. దానిలో గండదీపం వెలుగుతూ ఉంటుంది. ఆ గండదీపానికి నమస్కరిస్తే అకాల మృత్యు బాధలుండవు అని నమ్మకం. మొదట ఇది ఎలా ఏర్పడింది అంటే, మహర్షుల తపోశక్తి వల్ల ముక్తీశ్వరుడు స్వయంభులింగమై వెలిశాడు. ఈ స్వామిని దర్శించిన వారందరూ ముక్తి పొందేవారు. అందువల్ల నరకానికి ఎవ్వరూ వెళ్ళకపోవడంతో యముడు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడిని అడగగా, అప్పుడు పరమేశ్వరుడు ముక్తీశ్వర మహత్యాన్ని చెప్తూ, అదే పీఠంపై నువ్వు ఒక లింగాన్ని